ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం శక్తికూటంలో లాది మంత్రాలు అధ్యయనం చేశాం. 52వ శ్లోకంలో ఇంకొక 6 నామాలు ఉన్నాయి, అవి కూడా అధ్యయనం చేద్దాం. లబ్ధశక్తిర్లబ్ధదేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధవృద్ధిర్లబ్ధలీల లబ్ధయౌవనశాలిని. లబ్ధశక్తిర్లబ్ధదేహ లబ్ధైశ్వర్య సమున్నతి లబ్ధవృద్ధిర్లబ్ధలీల లబ్ధయౌవనశాలిని. లబ్ధశక్తి ప్రథమం, లబ్ధదేహ ద్వితీయం, లబ్ధైశ్వర్య సమున్నతి తృతీయం, లబ్ధవృద్ధి పంచమం, చతుర్థం, లబ్ధలీల షష్ఠం, లబ్ధయౌవనశాలిని షష్ఠం. షట్పది అయం శ్లోక. లబ్ధశక్తి లబ్ధాశక్తి సకల సామర్థ్య హేతుభూత మాయాత్మిక యయా సా తథా. ఏ అమ్మవారి అనుగ్రహంతో సకల సామర్థ్యములకు హేతుభూతమైనటువంటి ఆ శక్తిని పొందుతున్నామో అది లబ్ధశక్తి. అమ్మవారి అనుగ్రహం అంటే ఆ అద్భుతమైన శక్తిని మనం పొందుతాం. ఆ శక్తి వల్ల మనం ఏం చేస్తాం? సామర్థ్యాన్ని పొందుతాం. ఏ పని చేసినా సమర్థవంతంగా పనిచేయగలం. అటువంటి విశేషమైన శక్తి అమ్మవారు ఇస్తారు కనుక లబ్ధశక్తి. లబ్ధదేహ మనకు పుణ్యపాప ఫలితంగా దేహం లభిస్తుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరేశయనం. పుణ్యపాపాలకు అతీతమైన వాడు మానవుడు కాదు. మానవ జన్మ పొందడు. కారణం త్రిగుణాతీత స్థితి భగవంతుడికి మాత్రమే ఉన్నది. సత్వ రజస్తమగుణతో గుణాలతో కూడిన వాళ్ళు పునరపి జననం పునరపి మరణం పొందవలసిందే, జనన మరణ పొందవలసిందే. అది విశిష్టమైన జన్మయా, ఉత్కృష్టమైన జన్మ, నికృష్టమైన జన్మ, అది ఎలా తెలుస్తుంది? వాడు చేసిన సుకృత దుష్కృత ఫలితాల వల్ల. ఏదైనా ఒక జన్మ లభిస్తోంది, ఒక దేహం పొందుతున్నాము, జీవాత్మ ఒక దేహం పొందుతున్నాడు అంటే దానికి ఏమిటి సాధనం? కారణం ఏమిటి? అమ్మవారి యొక్క అనుగ్రహము. అమ్మవారికి అనుగ్రహం వల్లనే దేహం లభిస్తుంది. దహ్యతే ఇది దేహం, దహించబడే దేహం. అయినప్పటికీ అమ్మవారి అనుగ్రహం ఉంటే పవిత్రమైన దేహం లభిస్తుంది, సంస్కారయుతమైన దేహం లభిస్తుంది, మంచి జన్మ లభిస్తుంది. అందుకే లబ్ధదేహ. ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారు నిరాకార స్వరూపిణి. అమ్మవారు ఒక దేహాన్ని పొందుతున్నారు. అష్టభుజి దుర్గా ఒక రూపాన్ని పొందుతున్నారు. ఆ దేహం ఎలా వచ్చింది? అమ్మవారి సంకల్పంతో వచ్చింది. అది స్థిరంగానే ఉంటుంది. అమ్మవారు ఆ రూపాన్ని పొందడానికి కారణం అమ్మవారి యొక్క శక్తి. అదే లబ్ధదేహ. లబ్ధైశ్వర్య సమున్నతి. లబ్ధ ఐశ్వర్య సమున్నతి. ఐశ్వర్యం అంటే ఏమిటి? ఈశ్వరస్య ఇదం ఐశ్వర్యం. ఈశ్వరుని యొక్క తత్వమే ఐశ్వర్యం, ఆధిపత్యం. అందరిపై ఆధిపత్యం కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహం పొందాలి. ఆ ఐశ్వర్యం వల్ల ఏమొస్తుందంటే సమున్నతి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందుతాడు. ఆధ్యాత్మిక సమున్నతి స్థితి
సమున్నత స్థితి పొందుతాడు. అటువంటి ఐశ్వర్యంతో కూడిన ఆధ్యాత్మిక సమున్నతి అమ్మవారి అనుగ్రహం వల్ల కలుగుతుంది కనుక. అంటే ఇక్కడ ఇంకొక విశేషం తెలుసుకోవాలి. ఎక్కడైతే సంపద మిక్కుటంగా ఉంటుందో, అధికంగా ఉంటుందో అక్కడ ఔన్నత్యం ఉండదు. అంటే ఆధ్యాత్మిక ఉన్నది లభించదు. ఎక్కడ ఆధ్యాత్మికమైన సమున్నతి ఉంటుందో అక్కడ ఐశ్వర్యానికి ప్రాధాన్యం ఉండదు. కానీ ఇక్కడ అమ్మవారి అనుగ్రహం పొందటం వల్ల అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద లభిస్తుంది, ఆధ్యాత్మికమైన ఆధిపత్యం లభిస్తుంది, ఐశ్వర్యం వల్ల కలిగే సమున్నతి కూడా లభిస్తుంది. అది లబ్ధైశ్వర్య సమున్నతి. ఇంకా లబ్ధ వృద్ధి. వృద్ధి అంటే ఏమిటి? షడ్వికారాలు మానవునికి ఉన్నాయి. జీవులకు షడ్వికారాలు ఉంటాయి. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, మరణం. షడ్వికారాలు. ఈ షడ్వికారాలు వృద్ధితో కూడినవే. వృద్ధి అమ్మవారి అనుగ్రహం వల్లనే గర్భస్థ శిశువు వృద్ధి పొంది బాల్యస్థితికి వస్తున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ వృద్ధి పొంది కౌమారానికి పెడుతున్నాడు. ఇంకా వృద్ధితో యవ్వనానికి పెడుతున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది? వృద్ధి, జ్ఞానవృద్ధి లభిస్తుంది. కానీ శారీరకంగా క్షీణత లభిస్తుంది. క్రమంగా క్షీణిస్తాడు. తర్వాత మరణం, వృద్ధాప్యం మరణానికి దారితీస్తుంది. ఇది ఆధ్యాత్మిక అభివృద్ధిగా పరిగణించినట్లయితే మనస్సుకు వయస్సుతో నిమిత్తం లేదు. వయస్సు శరీరానికే, దేహానికే, మనస్సుకు లేదు. అంచేత ఆ మనస్సు ఎప్పటికప్పుడు సంస్కారయుతంగా ఉండి విశేషమైన వృద్ధి పొందుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వృద్ధిని సాధిస్తూ ఉంటుంది. అలాంటి వృద్ధి సాధనకు అమ్మవారి అనుగ్రహమే కారణం కనుక లబ్ధ వృద్ధి. ఇంకా లబ్ధలీల. లబ్ధలీల అంటే అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగే విశేషమైన లీలా విలాసం. అమ్మవారికి లీలా విలాసాలు విశేషంగా ఉంటాయి. అన్య ప్రయోజనార్థ వ్యాపార స్వహర్షమాత్ర హేతుగా కాలోచిత శృంగారాది అంగీకార సమయే తదుచిత భంగీ విశేష లబ్ధ యా సాతథ. అంటే అన్యప్రాణుల ప్రయోజనం కోసం చేసే ఏ పనైనా కూడా స్వకీయ ఆనందానికి హేతువులు అవుతాయి. అది లీలా విలాసం, అమ్మవారి యొక్క లీలా విలాసం. అమ్మవారి యొక్క లీలా విలాసం వల్లనే కదా సృష్టి స్థితి లయాలు జరుగుతుండేవి. అటువంటి విశేషమైన లీలా విలాసాలు అమ్మవారి అనుగ్రహంతో లభిస్తున్నాయి. అమ్మవారు ఆ లీలా విలాసాలను పొందుతూ ఉన్నారు. వాటిని అవగాహన చేసుకునే శక్తిని కూడా అమ్మవారు మనకు ఇస్తున్నారు కనుక లబ్ధలీల. ఇంకా లబ్ధ యవ్వనశాలిని. లబ్ధ యవ్వనశాలిని అస్తిత్వ జనన వర్ధన భావ వికార అవస్థ బాల్యం పరిణామ అపక్షయో నాశ ఉత్తరావస్థ జరా దేహాభావేన తదుభయ నిషేధే అర్థాత్ యవ్వనం యౌతి గచ్చతీతి యువ దృఢబలవీర్య తస్య భావ యవ్వనం తదుభయ వయోవస్థారాహిత్యేన ఏకైక స్వరూపత. అమ్మవారు ఎప్పుడూ యవ్వనంతో ఉంటారు. కారణం బాల్యం, కౌమారం ఈ రెండు మానవులకే. అమ్మవారు త్రిదశ స్థితి పొందారు. త్రిదశ 3 పదులు 30. త్రిదశలు 30 ఏళ్ల వయసులో ఉంటారు. ఇప్పుడు అంటే యవ్వనంలోనే ఉంటారు. అమ్మవారు విశేషమైన దివ్యశక్తి కలిగిన వారికి ఆ దివ్యశక్తి కలిగి ఉండడం వల్ల లబ్ధ యవ్వనశాలిని విశేషమైన యవ్వన తత్వాన్ని, ఉత్సాహాన్ని పొంది ఉన్నారు. అమ్మవారిని ఆరాధించే
ఆ సిద్ధులకు సాధకులకు కూడా అమ్మవారి అనుగ్రహంతో అంత అద్భుతమైన యౌవనచారిత్వం లభిస్తుంది. అంచేత వాళ్ళు శారీరకంగా వార్ధక్యం పొందినా మానసికంగా ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారు, ఎప్పుడూ అమ్మవారిని దర్శిస్తూనే ఉంటారు, అమ్మవారి అనుగ్రహం పొందుతూనే ఉంటారు. అటువంటి స్థితి అమ్మవారికి ఉండదు కనుక మనకు అనుగ్రహిస్తారు. లబ్ధ యౌవనచారిణి. ఇప్పుడు ఈ మంత్రాలు ఒకసారి జపించి అనంతర కార్యక్రమంలో మిగిలిన మంత్రాలు చూద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధశక్త్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధదేహాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ ఐశ్వర్య సమున్నతయే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధవృద్ధ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధలీలాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధ యౌవనశాలిన్యై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.